ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్ పంజాబ్ జట్ల మధ్య ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన 49వ మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది అనుకుంటే ఆరెంజ్ ఆర్మీ అరాచకానికి పంజాబ్ స్వయంకృతాపరాధాలు తోడవడంతో వార్ పూర్తిగా వన్ సైడ్ అయిపోయింది. కమ్మిన్స్ సేన డామినేషన్ దెబ్బకు పంజాబ్ కూలిపోయింది. హైదరాబాద్ 33 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా పూనకం వచ్చినోళ్లలా చెలరేగితే అదే పిచ్పై పంజాబ్ టాప్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలిపోయింది. బ్యాటింగ్లో పరుగుల సునామీ, బౌలింగ్లో కమ్మిన్స్ మాస్టర్ మైండ్ ప్లానింగ్, ఫీల్డింగ్లో నెవర్ గివ్ అప్ కమిట్మెంట్ వెరసి సన్ రైజర్స్ ఫస్ట్ క్లాస్లో డిస్టింక్షన్ కొడితే పంజాబ్ మాత్రం కీలక సమయాల్లో ఫెయిల్ అయ్యి చాపు చుట్టేసింది. చేజేతులా క్యాచ్లు వదిలేసి మ్యాచ్ను చేజార్చుకుని చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు వ్యవహరించి ఓటమిని మూటగట్టుకుంది. నితీష్ రెడ్డి మొదటి బంతికే వికెట్ తీస్తే విజయం ఎస్ఆర్హెచ్దే అనే సెంటిమెంట్ ఈ మ్యాచ్లో మరొకసారి నిజమైంది. ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్య జరిగిన పోరు మాత్రమే కాదు, పాయింట్స్ టేబుల్ సింహాసనం కోసం జరిగిన యుద్ధం. ఈ మ్యాచ్కు ముందు 3వ స్థానంలో ఉన్న హైదరాబాద్ ఈ అద్భుత విజయంతో ఏకంగా 14 పాయింట్లు సాధించి పంజాబ్ని కిందకు లాగేసి దర్జాగా పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే చాలు, హైదరాబాద్ దర్జాగా కాలర్ ఎగరేసుకుని ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టినట్లే. ఇక పంజాబ్ పరిస్థితి చూస్తే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు తయారైంది. ఈ ఓటమితో పంజాబ్కు ఇది ఈ సీజన్లో ఏకంగా హ్యాట్రిక్ ఓటమి. గత 3 మ్యాచ్ల్లో వరుసగా పరాజయం పాలై నెంబర్ 1 స్థానాన్ని హైదరాబాద్కు సమర్పించుకుని 2వ స్థానానికి పడిపోయింది. 10 మ్యాచ్ల్లో 13 పాయింట్లతో ఉన్న పంజాబ్కి ఈ వరుస ఓటములు ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. ఇక ఎస్ఆర్హెచ్ గెలుపు ఒక సమిష్టి కృషి. ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాట్ వాడడం మొదలెడితే నాకంటే బాగా ఎవరూ వాడలేరు అన్న రేంజ్లో హిట్టింగ్ మొదలుపెట్టాడు. పూనకం వచ్చినోళ్ల దాదాపు 300 స్ట్రైక్ రేట్తో బౌలర్ల దుమ్ము దులిపేశాడు. కేవలం 13 బంతుల్లోనే 4 సిక్సర్లు 2 ఫోర్ల సహాయంతో 269 స్ట్రైక్ రేట్తో 35 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ట్రావిస్ హెడ్ గత 2 మ్యాచ్లుగా ఉన్న తన సూపర్ ఫామ్ని ఈ మ్యాచ్లో కూడా కొనసాగిస్తూ 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ 19 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఇక పంజాబ్ చెత్త ఫీల్డింగ్ కారణంగా బ్రతికిపోయిన క్లాస్ ఎన్ ఇషాన్ కిషన్ రిటర్న్ గిఫ్ట్ కింద నెక్స్ట్ లెవెల్ హిట్టింగ్తో పంజాబ్ బౌలర్ల మీద విరుచుకుపడి అర్ధ సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్లో రీఎంట్రీ ఇచ్చిన నితీష్ బ్యాటింగ్లో 223 స్ట్రైక్ రేట్తో విధ్వంసంతో సూపర్ బౌలింగ్తో అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో కమ్మిన్స్ సూపర్ కెప్టెన్సీ గురించి కూడా మాట్లాడుకోవాలి. బౌలింగ్ రొటేషన్, స్లో బౌన్సర్లతో పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేయడం, షెడ్గే, కొనోహ్లీ రెచ్చిపోతుంటే బాధ్యత తీసుకుని షెడ్గేను అవుట్ చేయడం, ఇలా చాలా విషయాల్లో కమ్మిన్స్ కెప్టెన్సీ ఆకట్టుకుంది. అదే సమయంలో చివరిలో ఎస్ఆర్హెచ్ క్యాచ్లు జారవిడిచినా ఆరంభంలో అద్భుత క్యాచ్లు పట్టి పంజాబ్ను షెడ్కు పంపించింది. ఇక ఉప్పల్ గడ్డపై పంజాబ్కు హైదరాబాద్ పేరు చెబితేనే వణుకు పుట్టే రేంజ్కి రికార్డులు మారిపోయాయి. ఈ రికార్డ్స్ చూస్తే ఎవరికైనా దిమ్మ తిరుగుతుంది. ఐపీఎల్ చరిత్రలో ఒక వేదికపై ఒకే జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో వాంకడేలో కేకేఆర్పై ముంబై 11 విజయాలతో టాప్లో ఉంటే ఉప్పల్లో పంజాబ్తో ఆడిన 11 మ్యాచ్ల్లో ఏకంగా 10 సార్లు వారిని ఉతికి ఆరేసి హైదరాబాద్ 2వ స్థానంలో నిలిచింది. ఇక్కడే ఇంకో మైండ్ బ్లోయింగ్ రికార్డ్ ఏంటంటే 2015 నుండి 2026 వరకు సొంతగడ్డపై పంజాబ్తో ఆడిన వరుస 9 మ్యాచ్ల్లోనూ హైదరాబాద్దే ఏకపక్ష విజయం. అంటే గత పుష్కర కాలంగా ఉప్పల్లో సన్ రైజర్స్ పంజాబ్కు ఒక్కసారి కూడా గెలుపు రుచి చూపించలేదు అంటే ఏ రేంజ్లో కబడ్డీ ఆడుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం పంజాబ్ మీద రికార్డు మాత్రమే కాదు, ఐపీఎల్ చరిత్రలోనే ఒక గ్రౌండ్లో ఒక ప్రత్యర్థిపై నమోదైన అత్యధిక వరుస విజయాలు అంటే లాంగెస్ట్ విన్నింగ్ స్ట్రీక్ రికార్డు కూడా ఎస్ఆర్హెచ్దే కావడం విశేషం. అలా చెన్నైలో ఆర్సీబీపై సీఎస్కేకి ఉన్న 8 వరుస విజయాల రికార్డు కూడా ఈ మ్యాచ్తో బ్రేక్ అయిపోయింది. ఇక అసలు సిసలైన మరో రికార్డు ఏంటంటే బోర్డు మీద 220కి పైగా పరుగులు ఉంటే చాలు, హైదరాబాద్ బౌలర్ల ముందు ఎంతటి బ్యాటర్లైనా సరే మోకరిల్లాల్సిందే. ఇప్పటి వరకు 220కి పైగా టార్గెట్ను 11 సార్లు సెట్ చేసిన హైదరాబాద్ 11కి 11 సార్లు గెలిచి 100% సక్సెస్ రేట్తో మాకు భారీ టార్గెట్ సెట్ చేయడం వస్తే దాన్ని కాపాడుకోవడం కూడా పక్కాగా వచ్చు అని దమ్మున్న రికార్డును క్రియేట్ చేసింది. పంజాబ్ ఎన్ని వ్యూహాలు పనినా సరే హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో వాళ్లను కొట్టడం అంటే సింహాన్ని దాని గుహలోకెళ్లి కొట్టినంత కష్టమని ఆరెంజ్ ఆర్మీ మరోసారి ప్రూవ్ చేసింది. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుపై అత్యధిక సార్లు 200కు పైగా పరుగులు చేసిన జట్లలో ముంబై ఢిల్లీపై 8 సార్లు చేయగా ఇప్పుడు ఆ రికార్డును సమం చేస్తూ
హైదరాబాద్ పంజాబ్పై 8వసారి 200+ స్కోరు సాధించి చరిత్ర సృష్టించింది. అలాగే ఈ ఇన్నింగ్స్లో హైదరాబాద్ బ్యాటర్లు ఏకంగా 17 సిక్సర్లు బాదారు. ఐపీఎల్లో పంజాబ్పై హైదరాబాద్కి ఇదే అత్యధిక సిక్సర్ల రికార్డు కావడం విశేషం. మొత్తానికి ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసం, పంజాబ్ ఫీల్డర్ల కామెడీ ఒక బ్లాక్ బస్టర్ సినిమాను తలపించింది. ఈ మ్యాచ్ టాస్ సమయంలో శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఎస్ఆర్హెచ్ పై పంజాబ్ కు ఉప్పల్లో ఉన్న చెత్త రికార్డుని సరిచేస్తామని చెప్పాడు. కానీ అలా చేయడంలో అయ్యర్ సేన పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయింది. హైదరాబాద్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ లో హెడ్ అవుట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్ క్రీజులోకి వచ్చాక ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసలైన డ్రామా షురూ అయింది. పంజాబ్ ఫీల్డర్లు ఈ రోజు క్యాచ్లు పట్టడానికి రాలేదు, వదిలేయడానికి వచ్చారు అన్నట్టుగా తయారైంది వాళ్ల పరిస్థితి. లాకీ ఫెర్గుసన్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ 9 పరుగుల వద్ద ఉండగా కూపర్ కనౌలీ క్యాచ్ను నేలపాలు చేశాడు. ఈ షాక్ నుండి పంజాబ్ తేరుకోకముందే ఆ తర్వాత ఓవర్లో చాహల్ బౌలింగ్లో 9 పరుగుల వద్ద ఉన్న క్లాసెన్ ఇచ్చిన క్యాచ్ను శశాంక్ సింగ్ జారి విడిచాడు. పాపం శశాంక్ సింగ్కి ఈ సీజన్లో ఇది 4వ డ్రాప్ క్యాచ్. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆ తర్వాత కొద్దిసేపటికే 11వ ఓవర్లో చాహల్ బౌలింగ్లో 18 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ ఇచ్చిన క్యాచ్ను లాకీ ఫెర్గుసన్ వదిలేసి కొంప ముంచాడు. అదే ఓవర్లో చివరి బంతికి ఇషాన్ కిషన్ను స్టంపింగ్ చేసే అద్భుతమైన అవకాశాన్ని వికెట్ కీపర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ గాలికి వదిలేశాడు. ఇలా ఏకంగా ఇషాన్ కిషన్కు 3 లైఫ్లు, క్లాసెన్కు 1 లైఫ్, మొత్తంగా హైదరాబాద్ బ్యాటర్లకు 4 ప్రాణదానాలు లభించాయి. పంజాబ్ గనుక ఇద్దరిని కరెక్ట్గా అవుట్ చేసి ఉంటే హైదరాబాద్ను సులభంగా 200 లోపే కట్టడి చేసే అవకాశం దక్కేది. ఫీల్డర్లు అన్ని తప్పులు చేయడంతో బౌలర్ల ఆత్మస్థైర్యం ఆవిరి అయిందే. అలా మొదటి ఇన్నింగ్స్లోనే పంజాబ్ సగం ఓడిపోయింది. పంజాబ్ బౌలర్లలో మార్కో జాన్సన్ 15.20 ఎకానమీతో 61 పరుగులు, విజయ్ కుమార్ వైశాఖ్ 13.50 ఎకానమీతో 54 పరుగులు ఇచ్చి దారుణంగా నిరాశపరిచారు. ఇక బ్యాటింగ్లో శ్రేయస్ అయ్యర్, ప్రియాన్ షారియా, ప్రభ్సిమ్రాన్ సింగ్ పూర్తి అవుట్ ఆఫ్ ఫామ్లో కనిపిస్తున్నారు. గత 3 మ్యాచ్ల్లో పంజాబ్ ఓడిపోవడానికి వీరి బ్యాటింగ్ ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఈ రోజు మ్యాచ్లో కూడా ఈ ముగ్గురు సింగిల్ డిజిట్ స్కోర్స్కు అవుట్ అయ్యారు. దీంతో పంజాబ్ జట్టు 23 పరుగులకే 3 వికెట్స్ కోల్పోయి తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. అదే వాళ్ల కొంప ముంచింది. ఫీల్డింగ్లో తప్పిదాలు, బ్యాటింగ్లో హిట్టింగ్ చేయాలి అనే ఈ ముగ్గురు ఆటగాళ్ల తొందరపాటు ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓడిపోయిన 2 గుడ్ న్యూస్లు అయితే ఉన్నాయి. మొదటిది, బౌలింగ్లో యుజ్వేంద్ర చాహల్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అతడి బౌలింగ్లోనే ఈ సీజన్లో ఫీల్డర్లు ఏకంగా 6 క్యాచ్లు వదిలేశారు. ఈ సీజన్లో ఏ బౌలర్కి కూడా ఇంత అన్యాయం జరగలేదు. ఈ మ్యాచ్లోనే అతడి బౌలింగ్లో 2 క్యాచ్లు, 1 స్టంప్ అవుట్ మిస్ చేసినా చాహల్ తన గుండె నిబ్బరం కోల్పోకుండా ఈ మ్యాచ్లో కేవలం 8 ఎకానమీతో 32 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసి అద్భుతంగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. మిగతా బౌలర్లు అందరూ 10కి పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకుంటే చాహల్ మాత్రం తన స్పిన్ మాయాజాలంతో మెప్పించాడు. ఇక మరో హీరో 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కూపర్ కొన్నల్లి. మిగతా పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్కు పరుగులు తీస్తుంటే కూపర్ కొన్నల్లి మాత్రం 1 మ్యాన్ ఆర్మీలాగా 180 స్ట్రైక్ రేట్తో విరుచుకుపడి పంజాబ్ పరువు కాపాడాడు. తన ఐపీఎల్ కెరీర్లో మొదటి సెంచరీని నమోదు చేసి 107 పరుగులతో అజేయంగా నిలిచి ఆకట్టుకున్నాడు. అలా పంజాబ్ ఒక ఆణిముత్యాన్నైతే కొన్నల్లి రూపంలో దక్కించుకుంది.